కాలం నడవాలి. ఇప్పుడు ఒకటి ఒక పర్సెప్షన్ డెమోగ్రఫీ చేంజ్ అయితే ప్రాబ్లం అవుతుంది. ముస్లిం జనాభా 30% 40% దాటిన చోట హింస ఎక్కువ అవుతుంది. అది బెంగాల్లో మన ముర్షిదాబాద్ అయినా లేకపోతే ఇంకా వేరే ప్రాంతమైనా బంగ్లాదేశ్లో అయినా అంతే 20% ఉండేది. వాళ్ళకి 1947లో 20% హిందూ జనాభా నుంచి 2% వచ్చింది. పాకిస్తాన్ కూడా అంతే 20% నుంచి 2%కి వచ్చిన పరిస్థితి. బెంగాల్లో కూడా అక్కడ నుంచి పూర్తిగా వలసలు బాగా జరుగుతున్నాయి. డెమోగ్రఫీ మారిపోతుంది. అస్సాంలో కూడా మారిపోయింది డెమోగ్రఫీ. ముస్లిం వలసలు పెరిగిపోతున్నాయి. పెరిగిపోవడం వల్ల హింస జరుగుతోంది. ఆపితేనేమో గొడవ, ఎన్ఆర్సీ కానీ సిఏ కానీ ఇష్యూ. మన రాజకీయ పార్టీలే సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ లేకపోతే ఇతర అక్కడ ఉన్న రీజనల్ పార్టీసో సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. ఎట్లా దీన్ని ట్యాకిల్ చేయాలి మరి ప్రభుత్వం? దానికి రెండే పరిష్కారాలు భరత్. ఒకటి, మన అదృష్టం కొద్దీ మన దేశంలో కొన్ని మొదట్లో పొరపాట్లు చేసినా కూడా జనాభా పెరుగుదల తగ్గిపోతుంది. ఫెర్టిలిటీ రేట్స్ అంటాం. అంటే ఒక తల్లి తన సంతానోత్పత్తి కాలంలో ఎంతమంది పిల్లల్ని కంటున్నది. అది ప్రతి వర్గంలో, హిందువులు, ముసల్మాన్లు, ఈ కులం ఆ కులం తేడా లేకుండా గ్రామాలు, పట్టణాలు, అన్ని రాష్ట్రాల్లో, అన్ని ప్రాంతాల్లో, అన్ని వర్గాల్లో తగ్గుతోంది. ముస్లింలో అంత తగ్గట్లేదు కదా, హిందువుల్లో తగ్గుతోంది. ఇప్పుడు కొంచెం వెనకొన్నారు కానీ, ఒక 5-10 ఏళ్ళు వెనకొన్నారు కానీ ముస్లింలో కూడా గణనీయంగా తగ్గుతోంది. హిందూ ఫెర్టిలిటీ రేట్ కంటే డబుల్ ఉంది. లేదు డబుల్ లేదు, కొంచెం ఎక్కువ ఉన్నది. కానీ అది కూడా తగ్గుతుంది. మీరు గత 10 ఏళ్లుగా చూసినట్టయితే గణనీయంగా తగ్గింది. ప్రతి వర్గంలో తగ్గుతుంది. ప్రతి ఒక్కళ్ళ అక్రమ వలసలు తగ్గట్లేదు, పెరిగాయి కదా ఒకటి. రెండోది, అక్రమ వలసలు అరికట్టాలి. సరే, ఇప్పుడు పాకిస్తాన్ తలాగా వలసలు పెద్దగా లేవు. బంగ్లాదేశ్ తో ఉన్నమాట వాస్తవము. ఈ మధ్య కాలంలో బంగ్లాదేశ్ లో అక్కడ ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరించడం చేత కొంచెం గట్టిగా కట్టుదిట్టం మనం చేస్తున్నాము. అవసరము వచ్చింది ఇవాళ. అది బంగ్లాదేశ్ నష్టం, మనకు కూడా ఇబ్బంది కలగజేస్తుంది. కానీ దీర్ఘకాలంలో ఒకటి, సంతానోత్పత్తి తగ్గటంతో పాటు దేశం లోపల అంతర్గత వలసలు పెరిగినాయనుకోండి, ఒక్కచోటే జనాభా ఎక్కువ ఉండదు. ఉదాహరణకి జమ్మూ కాశ్మీర్ లో కీలకమైన అంశం ఏమిటి, 370 మనం తీసేయగానే దేశంలో ఏ ప్రాంతం నుంచి అయినా కూడా ఈ దేశ పౌరులుగా ఎక్కడైనా మనకి నివాసం ఉండే హక్కు ఉంది కాబట్టి అక్కడికి వలసలు పెరిగినాయి. అక్కడ ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పెట్టుబడులు పెరిగినాయి. దానికి ప్రతికూలంగానే అలాంటిది వస్తే జమ్మూ కాశ్మీర్ లో మనకి స్థావరం తగ్గిపోతుంది, మన బలం తగ్గిపోతుంది అన్న కారణంగానే ఇప్పుడు ఇవాళ ఈ దుర్గుచర్య చేపట్టారు. దీర్ఘకాలంలో వలసలు పెరిగి అక్కడ పెట్టుబడులు పెరిగి హిందూ ముసల్మాన్లు ఆ సంఖ్య పూర్తిగా ఒక పక్కన కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వల్ల లాభం మనకేముందని ప్రజలకు అర్థమైనట్టయితే అది పరిష్కారం అవుతుంది. కాబట్టి రెండు, ఒకటి సంతానోత్పత్తి తగ్గుతున్నది ఉన్న కొద్దికి అన్ని వర్గాల్లో, దాన్ని కొనసాగించడం. ఇంకా 5-10 ఏళ్లలో దేశంలో మనం స్థిరీకరణ స్థాయికి వచ్చేస్తున్నాం. దేశం యాజ్ ఎ హోల్ దేశం వచ్చేసింది ఆల్రెడీ. కాశ్మీర్ లోకి మళ్ళీ కాశ్మీర్ పండిట్స్ వెళ్లే పరిస్థితి ఉందా? లేదు కదా వాతావరణం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చింది, అది రాకుండా చేయాలని ఈ ప్రయత్నం జరిగింది. ఒక టూరిస్ట్ సెంటర్లో ఎందుకు చేశారని చెప్పంటే, ఈ రకంగా కొనసాగినట్టయితే మన పట్టుపోతుందనే ఇప్పుడు చేశారు. దానికి మనం బెంబేలెత్తకుండా దీర్ఘకాలంలో అది కొనసాగించాలి. ఇదే సమయంలో వీళ్ళని నిర్దాక్షిణ్యంగా తొలముట్టించాలి. రెండు చేయాలి, ఇంక వేరే మార్గం లేదు. మనం ఆధునిక సమాజంలో, ఒక రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్య సమాజంలో మనం ఎవరిని ఓర్చకోత కోయలేం. పరిష్కారం లేదు. హిందువులు కానీ ముసల్మాన్లు కానీ సహజీవనం తప్ప వేరే మార్గం లేదు. ముందు అది అర్థం చేసుకోవాలి. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఏ భాష అయినా కూడా సహజీవనం తప్ప మన మార్గం లేదు. ఎందుకు మనం ఆంధ్ర, తెలంగాణ అనుకోండి, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు సహజంగా కొన్ని భయాలు, ఆందోళనలు, అపోహలు వచ్చినాయి. అంతా అయిపోయిన తర్వాత సదిమణిపోలా. ఇప్పుడు ఎవరన్నా మాట్లాడుతున్నారా? హైదరాబాద్ లో కానీ మరో చోట కానీ ఆంధ్ర వాళ్ళ, తెలంగాణ వాళ్ళు మాట్లాడుతున్నారా? ఏం లేదు కదా. అది తప్ప ఇంకో మార్గం లేదు. సహజీవనం తప్ప. ముస్లిం మత పెద్దల్లో, చదువుకున్న వాళ్ళలో ఈ ఛాందసవాదం గురించి వాళ్ళు ఎటువంటి మార్పు రావాలంటారు? మనం ఆగ్రహానికి, మనం ఆవేశానికి తావు ఇవ్వకూడదు. ఎలాంటి సంఘటన జరిగినా కూడా కొంచెం మన మాటలు, మన చేతలు కాస్త పూర్వాపరాలు ఆలోచించి రావాలి. మనం వెంటనే, ఇప్పుడు ఈ పహల్గాం దారుణమైన చర్య జరిగింది, జరగగానే మనం వెంటనే ఆ స్పందన అనేది కోపంతో స్పందిస్తే, ఓ మతం ఆధారంగా, దేశం ఆధారంగా స్పందిస్తే దానివల్ల మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఆలోచన కావాలి. చంపడం కూడా మతం ఆధారంగానే చంపారు కదా. ఇందాక చర్చించుకున్నాం మనం. మతానికి వక్ర భాషని చెప్పి ఇస్లామిస్టులు ఖచ్చితంగా మతం ముసుగు కప్పుకుంటున్నారు అన్నమాట వాస్తవం. కానీ దానికి మనం మతం వ్యతిరేకంగా మనం మాట్లాడామనుకోండి, ఆ మతం మొత్తాన్ని దూరం చేసుకోవడం అవుతాం.
నేను చెప్పేది మన చర్య వల్ల పర్యవసానం మరింత చెడుగా ఉంటుందా మంచిగా ఉంటుందా ఆలోచించి ఆచితూచి వ్యవహరించాలి. అందుకని నాయకత్వ స్థానాల్లో ఉన్నవాళ్ళు, పౌర సమాజంలో కీలక పాత్ర వహించేవాళ్ళు, మీడియాలో ఉన్నవారు, లేకపోతే రాజకీయంలో ఉన్నవాళ్ళు, పరిపాలన ఉన్నవాళ్ళు చాలా సంయమనంతో మాట్లాడాలి. చాలా ముందు చూపుతూ ఒక మాట మాట్లాడితే ప్రభావం అంటే అర్థం చేసుకోవాలి, ఒక చర్య ప్రభావం అంటే అర్థం చేసుకోవాలి. తొదక మనకు కావాల్సిన పరిష్కారాన్ని దానికి ఒడుపుగా వ్యూహాన్ని ఏర్పాటు చేసుకుని ఒక చెస్ గేమ్ లాగా చేయాలి తప్ప నోటుకొచ్చినట్టు కోపాన్ని చూపెడితే ద్వేషాలను పెంచుతుంది, హింసను పెంచుతుంది తప్ప పరిష్కారాన్ని సాధించదు. థ్యాంక్ యూ జయప్రకాష్ నారాయణ గారు జీ తెలుగు కోసం ఈ సమయం కేటాయించినందుకు. సో మొత్తానికి స్పందన జయప్రకాష్ నారాయణ గారు అయితే చెప్తున్నారు, ఆవేశాలకు పోకూడదు,